అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికలలో సైలెంట్గా ఉన్న టీడీపీ ఇప్పుడు ఆల్రెడీ 2-3 రోజుల కింద మీటింగ్ పెట్టుకున్నట్టున్నారు. తెలుగుదేశం తెలంగాణ టీడీపీ నేతలు చెప్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో. ప్రశ్న వేశారు మీరు. రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రులను ముందు కంట్రోల్ చేసుకోవాలి అంటే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకు రేవంత్ రెడ్డి ఆర్గనైజేషన్ని అంత లూజ్గా వదిలేస్తున్నాడు? వేరే పార్టీ అధ్యక్షుడుగా ఉన్న ఒక ఆయన వాళ్ళతో ఉంటాడు ఇప్పటికీ. రెండోది వాళ్ళ మంత్రివర్గంలో వాళ్ళ మంత్రివర్గ సహచరుడు తెలుగుదేశం ఆఫీస్కి పోయి కూర్చుంటాడు. నాకు ఆశ్చర్యం వేసింది. తుమ్మల నాగేశ్వరరావు పోయి కేకులు కట్ చేయడం ఏంది, తుమ్మల నాగేశ్వరరావు పోయి ఉత్సవాలు చేయడం ఏంది. వేరే వేరే సందర్భం అయితే అటువంటి వాళ్ళని మంత్రివర్గంలోకి వెళ్ళి బయటికి పంపాలి. అంటే మీకు అంత ఉత్సాహం ఉంటే మీరు మీ సొంత కారులో వెళ్ళి విజయవాడలో చంద్రబాబు నాయుడు దగ్గర సాగిలబడితే ఎవరికి అభ్యంతరం లేదు. అక్కడ ఉత్సవాల్లో పాల్గొన్నా కూడా నాకైతే అభ్యంతరం లేదు. కానీ మీరు తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి మీరు ప్రతినిధి, అందులో భాగం, మీరే ప్రభుత్వం. మీరు ప్రభుత్వం అయినప్పుడు మీరు ఎట్లా పోతున్నారు? ఏ కాంగ్రెస్ లీడర్ ఎందుకు అడుగుతలేడు? అది నేను రిక్వెస్ట్ చేస్తున్న ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులందరినీ ఇటువంటి వాళ్ళని మీరు ప్రశ్నించండి, ఇటువంటి వాళ్ళని బయటికి పంపండి. ఏం నష్టమేం లేదు. ఒక సీటు పోయినంత మాత్రాన్ని మీరు కొంపలు మునిగేది ఏం లేదు. ఇది మంచిది కాదు. ఇది కులపరంగా పోయినారా? మీరు కమ్మవాళ్ళు కాబట్టి పోయినరా? లేదు మీరు ఆంధ్ర ప్రయోజనాల కోసం పోయినరా? అటువంటి వ్యక్తి ఒక వ్యవసాయ మంత్రిగా ఉండి లేదా ఒక ఇరిగేషన్ మంత్రిగా ఉండి తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తాడనే నమ్మకం ఎక్కడ ఉంటుంది? నువ్వు తెలంగాణ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తావా, ఆంధ్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తావా? ఇది నాకు ప్రొఫెసర్ గంటా చక్రపాణిగా నాకున్నటువంటి మొదటి అభ్యంతరం. ముందుగాల ఇది ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ డిస్కస్ చేసుకోవాలి ఇట్లాంటి విషయాలని. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు, ఉద్యమ కాలంలో ఆ పార్టీకి నాయకత్వం వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు, లేదా నిజంగానే విరోచితంగా పోరాడినటువంటి పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉద్యమంలో ఉన్నారో మీరు ఆలోచించుకోండి. మీ పార్టీలో ఇటువంటి వాళ్ళు అవసరమా? మీ ఇంట్లో ఉండి మీరు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వస్తే కాల్చి పడేస్తాను. మరి మీ ఇంట్లో కాకి ఇంకోళ్ళ ఇంట్లో పోయి ఇది చేస్తుంటే ఎందుకు చూస్తున్నావు? కాల్చి పడేయాలి కదా. అది మంచిది కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ కూడా మంచిది. కాబట్టి ప్రతిదీ ప్రశ్న అవుతుంది రేపటి నుంచి రేవంత్ రెడ్డికి. ఎందుకంటే మన ప్రయోజనాల కోసం ఆయన నిలబడాల్సిన అవసరం.